హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 20th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గ్రామ న్యాయాలయాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈరోజు లీడ్ ఆర్టికల్గా గ్రామ న్యాయాలయాలకి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ వన్, గ్రామ న్యాయాలయాల చట్టం 2008 ప్రకారం రాష్ట్రాలకు గ్రామ న్యాయాలయాల ఏర్పాటు తప్పనిసరి. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. యాక్చువల్గా ఈరోజు న్యూస్ ఆర్టికల్లో మెన్షన్ చేసింది ఈ కంటెక్స్ట్. రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలు ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ గ్రామ న్యాయాలయాలని ఇంకా ఏర్పాటు చేయలేదు. ఒకవేళ మ్యాండేటరీ అయ్యి ఉంటే ఖచ్చితంగా చేసి ఉండేవాళ్ళు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ మనకి ఇక్కడ. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ప్రిసైడింగ్ అధికారిని హైకోర్టుతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఈ గ్రామ న్యాయాలయాలకు ఉన్నారో అతనిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది హైకోర్టుతో సంప్రదించిన తర్వాత. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. అండ్ ఇతనికి క్వాలిఫికేషన్ వచ్చి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి ఉండవలసిన క్వాలిఫికేషన్ అతను కలిగి ఉండాలి. కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్. థర్డ్ వన్ చూడండి. భారతీయ సాక్ష్య అధినియం 2023లో అందించిన సాక్ష్యాల నియమాలకు గ్రామ న్యాయాలయాలు కట్టుబడి ఉండవు. సో యాక్చువల్గా థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. ఎందుకు? ఈ గ్రామ న్యాయాలయాలు అనేవి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తాయి, కానీ ఈ ఎవిడెన్సెస్ యాక్ట్ మీద ఆధారపడి పనిచేయవు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందండి? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఈవెన్ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఎలిమినేషన్ టెక్నిక్లో వీ కెన్ గెట్ ద ఆన్సర్ బి. ఈరోజు సెకండ్ క్వశ్చన్ చూడండి. క్రింది ప్రకటనలను పరిగణించండి. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ సిస్టమ్ గురించండి. ఇటీవల అంటే రీసెంట్గా మణిపూర్ అండ్ మిజోరాం అండ్ నాగాల్యాండ్ ప్రాంతాలలో ఈ పిఏపి రెజిమ్ని తిరిగి రీబ్యాక్ చేయడం జరిగింది. సో ఈ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశానండి. ఫస్ట్ వన్ చూడండి. రక్షిత ప్రాంత అనుమతి అనేది భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను సందర్శించే విదేశీ పౌరులకు ఒక నియంత్రణ చర్య. ఎస్, ఫారిన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ లాంటిదండి. ఏదైతే ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ప్రాంతాలకు వీళ్ళు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ పర్మిట్ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. అప్పుడే వాళ్ళు అక్కడ ఎన్ని రోజులు ఉంటున్నారు, వాళ్ళు అక్కడ ఏమేం చేస్తున్నారు అనేది మనకి అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఇక్కడ. సెకండ్ వన్ చూడండి. ఈ అనుమతులను జారీ చేసే అధికారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరియు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి ఉంటుంది. సో యాక్చువల్గా రెండిటికి, యూనియన్ హోమ్ మినిస్ట్రీకి మరియు రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ రెండిటికి కూడా ఈ పిఏపి పర్మిట్స్ని ఇచ్చే అధికారం ఉంటుందండి. సో ఆన్సర్ ఏమవుతుంది? సరికానివి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సేమ్ ఇదే కంటెక్స్ట్లో ఇన్నర్ లైన్ పర్మిట్ గురించి కూడా ఈరోజు సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇన్నర్ లైన్ పర్మిట్కి సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది? ఫస్ట్ వన్ చూడండి. ఇది ఒక భారతీయ పౌరుడు ఐఎల్పి రాష్ట్రాలలో అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ కలిగి ఉన్న రాష్ట్రాలలో పరిమిత సమయం వరకు రక్షిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి అనుమతించే ప్రయాణ పత్రము. ఎస్, ఇది ఒక ట్రావెల్ డాక్యుమెంట్ అండి. ఇది భారతీయ పౌరులకి వర్తిస్తుంది, విదేశీయులకి కాదు. సో ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ వన్, ఎన్ఆర్ఐలు కూడా ఐఎల్పిని పొందడానికి అర్హులు. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా ఈ ఐఎల్పిని పొందడానికి అర్హులా అని ఇక్కడ స్టేట్మెంట్. యాక్చువల్గా ఎన్ఆర్ఐలకి ఈ పర్మిట్ పొందే అవకాశం ఉండదు. వాళ్ళు ఐఎల్పిని పొందడానికి ఐఎల్పి స్టేట్స్లో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండదు. అంటే ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళని అనుమతించరు. అండ్ థర్డ్ వన్ చూడండి. అక్రమ వలసలను నియంత్రించడానికి ఇది కేంద్ర ప్రభుత్వంచే జారీ చేయబడుతుంది. సో యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ కరెక్టే. అక్రమ వలసలను నియంత్రించడానికి ఈ ఐఎల్పి సిస్టమ్ని తీసుకువచ్చారు, కరెక్టే. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది అనేది రాంగ్ అండి. ఎందుకు? దీనిని రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ జారీ చేస్తాయి, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని జారీ చేస్తాయి. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ గురించి అడిగాడు కాబట్టి ఓన్లీ వన్ కరెక్ట్, కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. మన ఫోర్త్ క్వశ్చన్ చూడండి. భారత ఉపరాష్ట్రపతి తొలగింపుకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడిగాడు ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియకి సంబంధించి. సో యాక్చువల్గా ఈరోజు ఈ ఆర్టికల్ న్యూస్లో ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ వన్ చూడండి. భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం కేవలం రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టబడుతుంది, లోక్సభలో కాదు. ఎస్, ఓన్లీ రాజ్యసభలోనే ప్రవేశపెడుతుంది, లోక్సభలో కాదు. ఇది కరెక్ట్ అండి. సెకండ్ వన్ చూడండి. రాజ్యసభ మరియు లోక్సభ రెండూ కూడా ప్రభావవంతమైన మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాలి.
సో ప్రభావవంతమైన మెజారిటీ అంటే ఏంటండి, ఇక్కడ చూడండి ఎఫెక్టివ్ మెజారిటీ. సో ఎప్పుడైనా కానీ తెలుగులో ట్రాన్స్లేషన్ సరిగా అర్థం కానప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్ చూడండి. దానివలన యాక్చువల్గా ఎందుకు ఇంగ్లీష్ వెర్షన్ ఈజ్ ఫైనల్ అని మనకి గైడ్లైన్స్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా తెలుగులో ఆ ట్రాన్స్లేషన్ తప్పు అనిపిస్తే ఇంగ్లీష్ వెర్షన్ ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ చూడండి ప్రభావవంతమైన మెజారిటీ అంటే ఎఫెక్టివ్ మెజారిటీ. సో ఇదేమవుతుందండి, రాంగ్. ఎందుకు, రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ కానీ లోక్సభలో సింపుల్ మెజారిటీ సరిపోతుంది దీనికి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఓన్లీ 1 కరెక్ట్ కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తలలో ఉన్న డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అనేవి ఈరోజు న్యూస్లో ఉండడం జరిగింది. సో ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశానండి. ఫస్ట్ వన్ చూడండి, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్లు శత్రు పరికరాలను నాశనం చేయడానికి విద్యుత్ అయస్కాంత తరంగాల నుండి సౌందరీకృత శక్తిని ఉపయోగించే శ్రేణి ఆయుధాలు. సో కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ఫ్రమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఇవి ఉపయోగిస్తాయి అని దీని అర్థం. సో యాక్చువల్గా ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క లైట్ వేవ్స్, లేజర్ బీమ్స్ని కానీ లేదా మైక్రోవేవ్స్ని కానీ ఉపయోగించి ఈ ఎనర్జీని, కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీని ఉపయోగించి డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ వన్ కరెక్ట్ ఇక్కడ. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ట్రైజబ్ అనేది డిఆర్డిఓ ఇటీవల అభివృద్ధి చేసిన లేజర్ ఆయుధం. సో యాక్చువల్గా ట్రైజబ్ అనేది ఈరోజు న్యూస్లో ఉందండి. దానిని ఉక్రెయిన్ అభివృద్ధి చేసింది. దానికి సంబంధించిన ప్రకటన కూడా ఉక్రెయిన్ విడుదల చేయడం జరిగింది. ట్రైజబ్ అనే లేజర్ వెపన్ని మేము తయారు చేశాము, ఇది DEW అని వాళ్ళు ఈ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ మనకి. ఫస్ట్ వన్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. బట్ డిఆర్డిఓ కూడా మనకి దుర్గా 2 అనే ఒక ప్రాజెక్ట్ని ఈ లేజర్ వెపన్స్ తయారీ కోసం స్టార్ట్ చేసిందండి. అండ్ 100 కిలోవాట్స్ ఎనర్జీతో దీనిని డెవలప్ చేస్తూ ఉన్నారు, ఈ లేజర్ వెపన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో మనకి దుర్గా 2 కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.